ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి ఎవరెవరికైతే రిజల్ట్స్ వచ్చిన తర్వాత ర్యాంక్స్ రాకుండా ఉన్నారో, అదేవిధంగా ఎవరెవరికైతే 10+2 నాట్ అవైలబుల్ అని వచ్చిందో అలాంటి స్టూడెంట్స్కి అందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. సో మనకి డిక్లరేషన్ ఫామ్ ఆప్షన్ ఏదైతే ఉందో అది ఎనేబుల్ చేయడం జరిగింది. సో ఈ యొక్క డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి లాస్ట్ డేట్ చూసుకుంటే 15th జూన్ 2025 అనమాట. సో మనకి ఏపీ బోర్డ్ స్టూడెంట్స్, అదేవిధంగా తెలంగాణ స్టేట్ బోర్డ్ స్టూడెంట్స్, అదేవిధంగా IIIT స్టూడెంట్స్ మీరు డిక్లరేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు చాలామంది డిక్లరేషన్ ఫామ్ ఆప్షన్ ఓపెన్ చేస్తుంటే నో రిజల్ట్స్ ఫౌండ్ అని రావడం జరుగుతుంది. సో అలాగా ఎవరెవరికైతే వస్తుందో వాళ్ళు రేపైనా ట్రై చేయండి, వాళ్ళకు ఓపెన్ అయ్యే అవకాశాలు అనేవి ఉంటాయన్నమాట. ఓకేనా. ఎంసెట్ కౌన్సిలింగ్ సంబంధించి పర్సనల్ గైడెన్స్ కావాలి అనుకుంటే మేము మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు టాప్ కాలేజెస్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా ఇవ్వాలి అనేది మేము ఫుల్ గైడెన్స్ అనేది ఇస్తామన్నమాట. సో మీకు స్క్రీన్ మీద ఒక వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుంది కదా, సో దీనికైతే మీరైతే కాంటాక్ట్ అవ్వండి. సో మీరు ఈ యొక్క గైడెన్స్కి 1000 రూపీస్ అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది. ఈ గైడెన్స్ అనేది మీకు లాస్ట్ పేజ్ కౌన్సిలింగ్ వరకు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుంది కదా, ఆ నెంబర్కి అయితే మీరైతే మెసేజ్ అయితే చేయండి. కాకపోతే 1000 రూపీస్ పే చేయాలి, అందరూ గమనించండి.